స్టిచ్ పెట్టండి. ఇక్కడ యాచ్కి ఇచ్చాను. యాచ్కిలో తల్లి పెట్టుకున్నాను. ఇక్కడ చిన్న బ్యాక్ చిన్న హోల్ అన్నమాట, ఎక్కువ కాదు, చిన్న కరువు హోల్ అని చిన్నది పెట్టాలి. ఇక్కడ ఇది ఫ్రంట్కి వచ్చి ప్రిన్సెస్ కట్ పెట్టాను. ఇప్పుడు నేనైతే పలక నెక్ని బోట్ నెక్కి కానీ కొంచెం డీప్ నెక్ పెట్టుకున్నారు. దానికోసం వచ్చి 5 ఇంచెస్ తీసుకుంటాను. ఇట్లా బటన్ అయితే తీసుకొని చుట్టూరు అంటించేసి దగ్గర తీసుకొచ్చాను. ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. చుట్టూ 1/2 ఇంచ్ పచ్చినట్టు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుని 2 వైపులా ఇట్లా పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసేసాను. స్టిచ్ చేసి మళ్ళీ స్టిచ్ చేసాక ఈ ఎక్స్ట్రా లైన్ కట్ చేసాను. ఇలా కట్ చేసాను. ఇలా కట్ చేసి 2 ఎద్దులు సమానంగా పెట్టుకున్నాను. రెండు సమానంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి నీట్గా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసుకుని ఇలా టక్స్ ఈ లైనింగ్ని ఇలా నీట్గా ఇలా పరుచుకోవాలి. ఇంకా ఇలా పరుచుకొని ఇప్పుడు 2 జాయింట్ చేస్తాం. చుట్టూ చేసుకుంటూ లైనింగ్ని నీట్గా మటన్ లేకుండా జాయిన్ చేసుకోవాలి. అట్లా జాయిన్ చేసుకుంటే కాబట్టి మడతలు క్లాత్ అంతా నీట్గా నెట్టేసేయండి. ఎందుకంటే నీట్గా లేకపోతే స్టిచ్చింగ్ అనేది మడతలు వచ్చింది అనుకో బాగుంది. దానికోసం ఇక్కడ మనం నీట్గా ఫ్యాబ్రిక్ మొత్తం చేయాలి. జాయిన్ చేసుకుని ఇలా జాయిన్ చేసుకుని వచ్చి చుట్టూరు ఉంది కట్ చేసి నీట్గా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం తీసేయాలి. చిన్నపాటి దీక్షణ అది ఎక్కడ కట్ నీట్గా ఇలా ఎగ్జాన్ని కట్ చేస్తాం. 2 సమానంగా నీట్గా సర్దుకోవాలి. సర్దుకొని ఇక్కడ మొత్తం లేకుండా నీట్గా ముందు అన్నీ పర్ఫెక్ట్గా సర్దుకోవాలి. కరెక్ట్గా ఎదురుని సమానంగా వచ్చేయాలి. చూసుకొని కట్ పెట్టాలి. మధ్యలో మిడిల్ పెట్టాలి. అది పెట్టుకోండి. కాబట్టి ఈ మిడిల్ టక్కి ఎదురుగా ఇది కదా మిడిల్ టక్. ఈ మిడిల్ టక్కి ఎదురుగా డీస్ పెట్టుకోండి. నీట్గా డీస్ పెట్టుకొని ఇది గట్టిగా ఒకసారి ఫోల్డింగ్ చేయాలి. ఇట్లా ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా ఆ మిడిల్ టక్ దగ్గర ఇట్లా పెట్టేసండి. కరెక్ట్గా ఆ మిడిల్ టక్ దగ్గరే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ షేప్ అవుట్ అవుతుంది. అందుకని షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా చూసుకొని ఆ మిడిల్ టక్ దగ్గర ఇలా పెట్టేసి ఒక స్టిచ్ అలా వేసేయాలి. ఎందుకంటే క్లాత్ కదలకుండా పర్ఫెక్ట్గా రావడం. మనం నీట్గా స్టిచ్ చేసుకుంటాం. మళ్ళీ బకర మీద స్టిచ్ పడకుండా లైన్ పక్కనే పక్క
చేసి పావించి ఖర్చు నుంచి చుట్టూరు కట్ చేసి ఒక పావించి ఖర్చు ఉంచాలి అంతే. ఇలా కట్ చేసినాక ఇప్పుడు టక్స్లు పెట్టుకోండి. చూసారా నీళ్ళు డ్రాప్స్ కరెక్ట్గా షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా ఒక టక్స్ ఇవ్వాలి. ఈ కార్నర్ దగ్గర కూడా ఒక టక్స్ ఇవ్వాలి. ఇప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న టక్స్ ఇవ్వాలి. అట్లా ఇవ్వడం వల్ల ఏంటంటే నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. నేను ఎప్పుడు టక్స్ ఇచ్చేటప్పుడు చెప్తాను, క్రాస్గా ఇవ్వాలి. ఇట్లా అయిపోయిన తర్వాత దీన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేసి ఈ క్లాత్ మొత్తం రివర్స్ చేస్తాను. పెట్టేసి క్లాత్ మొత్తం ఇట్లా బయటికి పెట్టేసి రావాలి. నీట్గా పెట్టేసి ఈ క్లాత్ అనేది స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసినాక దీన్ని మళ్ళీ డబల్ స్టిచ్ చేయాలి. అంటే ఒక పాలుకి పాదం కానీ గ్యాప్ ఇచ్చి ఒక స్టిచ్ చేసుకోవడం, అంటే లుక్ వేరు బాగుంటుంది. ఇప్పుడు ఫ్రెంచెస్ కట్టి చూడండి. ఇప్పుడు ఎలా పెట్టుకోవాలని ఒకసారి చూపిస్తాను. ఈ రెండు నెక్స్ కరెక్ట్గా సమానంగా ఇలా పెట్టుకోవాలి. పెట్టేసి ఈ రెండు కూడా సమానంగా ఇలా పెట్టేసి పెట్టేసాక ఒకసారి ఎంత ఉన్నదో ఒకసారి చెక్ చేస్తాం. 16 ఇంచులు చెప్తే సరిపోయింది. అంటే మనం లైనింగ్ జాయిన్ చేయాలి కాబట్టి ఎక్స్ట్రా పెట్టిన క్లాత్ కూడా ఇదైపోయింది. కొంచెం కరెక్ట్ నీట్గా తీసేసుకోవాలి. చేసాక ఇంచెస్ పట్టి ఒక 4 ఇంచెస్కి ఒక డాట్ వేయండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్కి మార్కింగ్ వేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 5.5 కంటే ఒక మార్కింగ్ వేయండి. స్ట్రైట్గా మార్కింగ్ వేసి వేసి ఇలా రౌండ్ షేప్ ఇట్లా వేసినాక దీన్ని డబల్ చేస్తాం. ఒకసారి ఫ్రంట్లా కొట్టుకొని దీన్ని స్ట్రైట్గా గెలిసి రౌండ్ షేప్గా ఇలా ఇచ్చినాక ఏం చేస్తానంటే ముందుగా ఒక షేప్ అనేది దీన్ని వేసేసేయండి. స్టిచ్ చేసి షేప్ వేసేసి రౌండ్ షేప్ చేసి అలా ఇచ్చినాక మళ్ళీ సేమ్ టు సేమ్ స్టిక్ వేసినాక మళ్ళీ రౌండ్గా వేసేసి మనం తీసుకొని ఇలా నీట్గా కట్ చేసాం. కట్ చేసి ఈ ఎక్స్ట్రా ఉంది క్లాస్ కట్ చేసేసి ఇది కూడా సేమ్ అంటే అంటే మొత్తం రాకుండా నీట్గా పర్ఫెక్ట్ ఫినిషింగ్గా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇదైతే ఎందుకంటే ముందుగా ఒక స్టిచ్ మనం వేస్తాం అనుకోండి ప్రాసెస్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇట్లా తిరగబెట్టుకొని ఎటు పీస్ని అంటే జాయిన్ చేస్తాను. ఇది ఇటు సైడ్ ఇది ఇటు సైడ్. ఓకేనా? ఇప్పుడు ఈ సైడ్ పీస్ని ఇట్లా పెట్టేసాను. దీన్ని ఇట్లా పెట్టేసి ఒక పాదం ఎక్కువ పెట్టుకుంటాను. అట్లా రౌండ్ షేప్ని కాలం ఎత్తుకుంటూ ఆ రౌండ్ షేప్ వచ్చేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటాం. స్టిచ్ చేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ చేసుకుని స్టిచ్ చేయాలి. ఎందుకంటే ఊడకుండా నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా నేను ఎన్నో రకాల చేస్తాను, ఇది ఒక్కటే కాదు. నాకు ఏది ఆ టైంకి అనుకూలంగా ఉంటే నేను అట్లా స్టిచ్ చేస్తాను. ఇంత బాగా వచ్చింది చూడండి. ఇది కూడా ఇలా స్టిచ్ చేసుకుని చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఈ కార్నర్ నుంచి ఇక్కడ పెట్టేసుకోండి. రబ్ చేయండి. మళ్ళీ పాదం 1/2 ఇంచ్ పక్కన కట్ చేసుకుంటూ కారం ఎత్తుకుంటూ రౌండ్ తిప్పుకుంటూ నీట్గా ఒక స్టిచ్ని చేయాలి.
మనం ఇంకో స్టిచ్ కూడా వేయండి, ఎందుకంటే డబుల్ స్టిచ్ వేస్తే బాగుంటుంది. డబుల్ స్టిచ్ చేసుకుని ఇప్పుడు చూడండి ఎంత ఫ్రంజీగా చూడండి, అంత బాగా చూస్తారా అసలు షేప్ అంటే సూపర్ ఎక్సలెంట్గా వస్తుంది. ఓకేనా, ఇట్లా ఈ మెథడ్లో అయితే మీరు స్టిచ్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా నేను పక్కన వేస్తున్నాను చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం షోల్డర్ మధ్య అయితే 8 ఇంచెస్ కదా, నేను ఇక్కడ 7.5 కదా, ఇప్పుడు 4.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. అలా 4.5 ఒక మార్కింగ్ చేస్తాను, అలాగే 3.5 దగ్గర ఒక మార్కింగ్ వేస్తున్నాను. ఈ 2 మార్కింగ్ ఇలా కలుపుతున్నాను. ఇలాగే స్ట్రైట్గా కూడా ఒక మార్కింగ్ అయితే వేసుకొని ఇక్కడ నుంచి హోల్స్ కోసం ఒక 2 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా ఒక 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి హోల్ పెట్టడం కోసం 7.5 కూడా ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ కలుపుతాను. స్ట్రైట్గా పెట్టి మార్కింగ్ వేసుకొని 2 ఇంచులకి ఒక మార్కింగ్ వేసాక ఇప్పుడు ఈ మార్కింగ్ కాడి నుంచి ఎంత వచ్చింది ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. ఎంత వచ్చింది? 3.5 ఇంచులకి ఒక 2 గీతలు వచ్చింది. 4.5 అంటే 4.5 వచ్చిందంటే ఒక గీత తక్కువ 2 ఇంచుల దగ్గర తీసి పెట్టుకోవాలి. అట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు షేప్లో డ్రాయింగ్ చేసుకుందాం. నీట్గా ఇక్కడ బోట్ నెక్ షేప్ అనేది డ్రాయింగ్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు చుట్టూరు ఒక కొంచెం ఎక్స్ట్రా వేసుకొని కట్ చేసేస్తాం. 1 ఇంచ్ ఇలా కట్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు నెక్కులు కట్ చేద్దాం. ఇలా కట్ చేసి ఈ నెక్ పూర్తి కట్ చేయకండి, ఇలా కట్ చేద్దాం. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు షేప్ ఇంకా మార్కింగ్ చేసాను కూడా చేయలేదు, ఎందుకంటే మళ్ళీ డీప్ అనేది అలా తొడగరు. ఆ డీప్ తొడడానికి అలా మనకు అసలు డిజైన్ పెట్టాలంటే నాకు ముందు భయం వేస్తుంది. కొంచెం డీప్ అయినా మనం అయితే వేయాలి అందుకు. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఎలా అటాచ్ చేసుకోవాలని ఒకసారి నేను చూపిస్తాను. ఇప్పుడు నేనైతే గమ్ము పెట్టి అవన్నీ ఏమి అటాచ్ చేస్తాను, టైం వేస్ట్ చేయడానికి లేదు. నేను ఒకేసారి లైనింగ్ పీస్ మీద అటాచ్ చేసేస్తాను. ఇలా పెట్టేసుకుని చుట్టూరు స్టిచ్ చుట్టూరుగా వేసేసి ఎందుకంటే అప్పుడు పక్కన తిరిగి అలా వేసినాక ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని చుట్టూరుతో కట్ చేసాను. అదైతే కొంచెం ఉంది, ఏమన్నా క్లాత్లోనే నేను అడ్జస్ట్మెంట్ చేసి ఫోల్డ్ చేసేస్తాను. చూడండి ఇలా వచ్చేసి ఫోల్డ్ చేసి దీన్ని కూడా డబుల్ ఫోల్డ్ ఇలా ఫోల్డ్ చేసి మనం డబుల్ ఫోల్డ్ చేసేసి ఇది కూడా చుట్టూరు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది చేసేసాను. క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసి మరి ఎక్కువగా ఉంటే బాగుంది. ఇది సమానంగా ఈ క్లాత్ని కట్ చేయాలి. ఇలా కట్ చేసి ఇప్పుడు దీని మీద కూడా ఒక స్టిచ్ లాగాలి, ఎందుకంటే కదలకుండా ఉంటే బాగుంటుంది. స్టిచ్ అనేది వచ్చేసింది. ఓకేనా, ఇదే ప్రకారంగా దీనికి కూడా ఒక స్టిచ్ చేసేస్తాం. సైడ్ ఒకే స్టిచ్ చేయొచ్చు, కానీ అట్లా వేయకుండా ఏం చేస్తాను స్టిచ్ చేసుకుంటాం. ఇలా స్టిచ్ చేసినట్టు ఇప్పుడు క్లాత్ని తీసేయాలి. ఓకేనా, ఇలా తీసాక దీన్ని డబుల్ ఫోల్డ్ చేయాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసాక ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చాలి. ఇట్లా ఇచ్చి దీన్ని ఇట్లా కార్నర్ దగ్గర నీట్గా ఇట్లా చేసేయాలి. ఇట్లా చేసి ఇందాక మెయిన్ క్లాత్ ఎలా చుట్టూరు రౌండ్గా అతికేసాం కదా, అట్లానే బ్యాక్ పార్ట్ కూడా మనం అతుక్కోవాలి. నేనైతే అది చూపించాను. ఇది 2 ఫోల్డ్ చేసి ఒక టక్స్ అయితే ఇచ్చాను. సో అలాగే సేమ్ దీనికి ఇందాక తీసి పెట్టుకున్నాం కదా, అదే మెథడ్లో బీస్ కూడా ఇలా కరెక్ట్గా మనకి ఎక్కడ వరకు కావాలి అక్కడ వరకు బీస్ మార్కింగ్ అని తెచ్చుకోవాలి. ఇది సమానంగా బీస్ మార్కింగ్ ఇచ్చేసి
ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డ్ చేసాం కదా, అక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చాను. డబుల్ ఫోల్డ్ చేసి ఇలా టక్స్ ఇచ్చి ఇలా రెండు జాయింట్ కరెక్ట్గా పెట్టాలి. అది టక్స్కి కరెక్ట్గా మిడిల్ పాయింట్స్ ఉంచుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టి ఇలా పెట్టేసి ఒక స్టిచ్ అండి ఏంటంటే మనకి కదలదనమాట, నీట్గా ఉంటుంది, కదలకుండా. ఓకేనా? ఇప్పుడు స్టిచ్చింగ్ పక్కన స్టిచ్చింగ్ వేయండి. వేసి షేప్ని నీట్గా సేమ్ అలాగే ఇది కూడా అదే మెథడ్లో స్టిచ్ చేస్తాను. స్టిచ్ రెండు మూడు స్టిచ్ అని వేసుకోవాలి. లైట్ ఉంటుంది, దీన్ని బ్యాక్ వచ్చేసి ఫస్ట్ స్టిచ్ అని రౌండ్గా షేప్ రాకుండా నీట్గా ఇలా స్టిచ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ స్టిచ్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. బాగుంది ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ కూడా మనం స్టిచ్ చేసాం బ్యాక్ సైడ్ బాగా, అంటే కలరు మనం స్టిచ్ చేసాం కదా, ఆ కలర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ తిప్పితే మనం ఎక్కడ కట్ చేసామనేది క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ అలాగే ఒక పావించి పచ్చింది స్టిచ్ అండి మొత్తం నీట్గా పావించి పచ్చింది చూసి తీసేయాలి. ముందు తీసేసి అలా తీసేసినాక చిన్న చిన్న టక్స్లని బ్యాక్ సైడ్ తిప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు పక్కన పీస్ మనం పెట్టాం కాబట్టి మనకేమో ఇందులో అర్థం కాదు. దాని వల్ల క్రాస్గా టక్స్లో టక్స్ ఇస్తే నెమ్మదిగా ఇంకేంటంటే నీట్గా వచ్చి కారా దగ్గర కొంచెం తీసేసాక ఇప్పుడు బ్యాక్ సైడ్ పెట్టి బొట్టలు మీద పెట్టేసి ఇట్లా తిరగదు నీట్గా ఇలా తిరగదు. ఇది కూడా బొట్టల మీద లోపలికి పెట్టి దాన్ని ఇట్లా చూపు వెళ్తే ఎక్కడ దాని ఎక్కడ వాళ్ళకి బాగా వస్తుంది. దీంతో షేప్ ఎంత బాగా వచ్చిందంటే ఇది ఒక షర్ట్ ఎంత బాగుంది. షేప్ చూసాను అసలు సూపర్ ఉంది కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, బాగా వచ్చింది. మనీ ఎక్కువ పేస్ ఇచ్చిన వాళ్ళకి మాత్రం మనం ఇట్లా చేసినా పర్లేదు. కొంచెం మన ఏరియాలో కొంచెం తక్కువ, అందుకని మనం కష్టంలో తగ్గ ప్రతిఫలం ఉండాలి కదండి. ఏమైనా సరే స్టవ్తో కానీ ఏదైనా స్కూటర్తో కానీ నీట్గా నెట్టేసారు. మన ఎక్కడ వాళ్ళు ఏంటంటే నీట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్సే తెచ్చారు. ఇలా పెట్టేసి చిన్న స్టిచ్ వరకు నీట్గా స్టిచ్ చేసుకోవాలి. వేసుకొని దీన్ని పెట్టి అంటే మనం కాలం పెట్టుకుంటూ నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మెషిన్ దగ్గర మనం అడవి పట్టామనుకో సేపు అవుతుంది. అందుకని నీట్గా స్లోగా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? అవునా? పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ డాట్స్ అనేది చూస్తాం. బ్యాక్ డాట్స్ని ఇలా ఫోల్డ్ చేయాలి. అంటే మూడు ఫోల్డ్ చేయాలి. కరెక్ట్గా ఫోల్డింగ్ చేయాలి. ఎక్కడ డాట్ వేయాలనేది కరెక్ట్గా తెలుసుకోవాలి. ఓకేనా? ఇదే మెదడు మళ్ళీ ఇది ఇంకో డాట్ కూడా ఇది కొంచెం తక్కువ పెట్టండి సైడ్, కొంచెం కూడా సమానంగా ఉండేటట్టు ఇలా కాట్ చేసుకున్నాక చూడండి పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఈ రెండు చుట్టూరుని హెమ్మింగ్ చేసుకుని బాగుంటుంది. లైట్ కదా. ఇప్పుడు జాయింట్ చేద్దాం. ఒకసారి ఈ రెండు సమానంగా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మన చెకింగ్ చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే పర్ఫెక్ట్గా లేకపోతే ఎక్కడ దిగులు ఎక్కువ తక్కువలు వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే మనం ముందే ఇవి చెక్ చేసుకోవాలి. ఇది ఫ్రెంచెస్ కట్ది కాబట్టి కొంచెం పైకే ఉంటుంది, ఎందుకంటే మనం ఫ్రెంచెస్ కట్ కుట్టేసరికి ఇక్కడ క్రాస్ వచ్చేస్తాయి. రెండు మెజర్మెంట్స్ కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ కూడా కరెక్ట్గా రెండు ఎడ్జులు కరెక్ట్గా సమానంగా ఉండాలి. ఒక చెక్ చేసుకోవాలి. ఓకే, సమానంగా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు జాయిన్ చేసేది. ఇప్పుడు ముందుగా లైనింగ్ రెండు ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుని రెండు మెయిన్ లైనింగ్స్ పార్ట్స్ కలుపుకోవాలి. ఇప్పుడు చివరి పనులతో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా ఇదిగోండి. ఇది ఏంటంటే ఖర్చులు నీట్గా కలిపేసుకోవాలి. నీట్గా ఖర్చులు చందాలంగా కలిపేసుకోవాలి. దాని తర్వాత కట్ చేసేది. దాన్ని రివర్స్ చేయాలి. ఇలా రివర్స్ చేసుకొని నీట్గా నీట్ చేసుకుంటే మనం పెట్టిన ఖర్చు ఉంటుంది కదా, ఒక హాఫ్ ఇంచుకి పడుతుంది. అదే తక్కువ పెట్టుకోండి. తక్కువ పెట్టుకొని అలాగే ఈ సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్ని ఇట్లా వేసేసుకోండి. వేసుకొని డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసుకోండి. మనం సైడ్ ఎక్స్ట్రా చూసుకొని అడవిడిగా కుట్టించామనుకోండి, మనకి నచ్చకపోతే మనము మాట్లాడాలి. కుట్టిందైనా కొంచెం నెమ్మదిగా స్లోగా కుట్టుకుంటాం. స్టిచ్ చేసుకుంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన దారం హెడ్స్ అన్నీ నీట్గా ఎక్కడికక్కడ తీసేసేయాలి. అలా తీయడం వల్ల ఏంటంటే నీట్గా ఉంటుంది, కొంచెం కూడా బాగుంటుంది. ఇట్లా అయిపోయిన తర్వాత ఇక్కడ మనం లోచాంత అయితే తీసుకొని ఈ ఎక్స్ట్రా వచ్చింది కొంచెం అలా కట్ చేసాం. ఇక్కడ కూడా ఎక్స్ట్రా అవుతుంది క్లాత్ ఇలా కట్ చేసాం. ఒకసారి మనం లోచాంత తీసామా తీయలేదు ఒకసారి చెక్ చేసుకోవాలి. తీయలేదు. ఇప్పుడు ఇది లోచాంత తీసుకున్నాం. రెండు పార్ట్లు డివైడ్ చేయాలి. కరెక్ట్గా పట్టుకొని 4 తీసామని చెప్పి లోచంక అయితే మర్చిపోయాను. లోచంక తీలి లోచంక వేసుకొని రెండు పార్ట్లు కరెక్ట్గా అలా నీట్గా సర్దుకొని పెట్టేస్తాను. పెట్టినాక ఇక్కడ నుంచి డౌన్ చేసుకుంటూ లోచంకని తీసుకోవాలి. ఎందుకంటే మనకి ముడతలు రాకుండా ఉండడం కోసం. బోట్ నెక్ కదా, ఈ బోట్ నెక్ అనేసరికి ముడతలు వచ్చేస్తాయి. అది ముడతలు రాకుండా ఉండడం కోసమే అట్లా తీసుకోవాలి. ఇప్పుడు దాని పక్కన పెట్టి కొత్త హ్యాండ్ని ఎలా కట్ చేసుకొని చూపిస్తాను. బాడీ మెజర్మెంట్స్ అది ఉంటుంది. కూడా 9 ఇంచుల పొడవు, రోజు 11 ఇంచులు అంటే 5.5 ఇంచులు ఇలా కావాలి. మనకి ఇక్కడ ఫ్రిల్స్ కోసం 5 ఇంచులు తీసుకుంది. హ్యాండ్ పొడుగు కోసం 9 ఇంచులు తీసుకుంది. ఇలా 9 ఇంచులు కానీ ఇలా తీసుకెళ్ళిపోయింది. స్కేల్ పట్టుకొని కట్లు పడుతుంది. స్కేల్ పెట్టి కొంచెం నీట్గా తీసుకుంటున్నాం. 9 ఇంచులు. ఇక్కడ నుంచి బుట్ట కోసం మనకి ఫుల్ బుట్ట కావాలన్నమాట. అందుకని 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెడతాం. అదే 5 ఇంచెస్ ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే ఇది బుట్ట కోసం అన్నమాట. ఈ 3 గీతలు కరెక్ట్గా మెజర్మెంట్ ఇస్తూ డ్రాయింగ్ చేసుకోవాలి. సిల్క్ క్లాత్ ఉంది కదా, అందుకే ఇట్లా మెజర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదే 9 ఇంచులు చేతులు ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు చంక చుట్టూ కొడతామది ఎంత వచ్చిందో మనకి చేస్తే వచ్చి 9 ఇంచెస్. ఇక్కడ నుంచి 3.5 ఆమ్ రౌండ్ అయితే డౌన్ చేసుకోండి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక గీత పట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇట్లా కలిపేసాను 9 ఇంచెస్ కట్.
ఇట్లా కలిపేసుకొని ఇది కూడా ఒక బాక్స్లో తీసేసాను. ఇది 9 ఇంచెస్. ఇవి బుట్ట కోసం ఇట్లా రౌండ్గా మనం ఇలా షేప్ అనేది దీంట్లో కలిపేసుకోవాలి. ఇది మొత్తం దీనికి ఖర్చులు ఓకేనా. ఓకేనా. ఇది పుట్ట హ్యాండ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రిల్స్ వస్తాయి. ఇట్లా ఫ్రిల్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి 3 ఇంచులు డౌన్ కదా, ఇక్కడ మనం పొడి అనేది ఇక్కడ నుంచి తీసుకుంటాం. అంటే బాగా నేను కట్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఇక్కడ నుంచి డౌన్ చేసుకుంటూ ఇట్లా కలిపేసుకోవాలి. ఓకేనా. ఇంకా మరి ఎంత ఎక్కువ ఊడినా అందం అన్నమాట. జంకల కడకు వచ్చేసరికి ఇది కదా మనకి ఇట్లా స్టిచ్చింగ్ అయితే ఇక్కడ నుంచి ఆడిపోతుంది. ఇదంతా కూడా చూడండి కుర్చీలు వస్తాయి, చిన్న చిన్న కుర్చీలు ఇట్లా వస్తాయి అన్నమాట కంచిగా. ఇప్పుడు ఇలా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడికి 5 ఇంచుల కడికి ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఈ 5 ఇంచులు ఖర్చుల కోసం. ఓకేనా. ఇప్పుడు ఇవి జిగ్జాగ్ చేసుకొని వస్తాయి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ క్లాత్ నుంచి తీసుకొని మనం ఫోల్డ్ చేసుకొని కొంచెం మధ్యలో ఎలాస్టిక్ వెళ్ళేటట్టు క్లాత్ అయితే అలా పెట్టుకొని ఉంచుకోవాలి. అలా ఉంచుకొని మన హ్యాండ్ సరిపోయినంత అట్లా తీసుకోవాలి. క్లాత్ అంతా 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే ఇంకో స్టిచ్ కూడా 2 స్టిచ్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఏం లేదంటే ఇక్కడ వేసుకోవాలి. ఒకసారి నీట్గా పెట్టేసి మధ్యలో కలిపితే మనం మళ్ళీ రూట్ అనేది తగ్గించుకోవచ్చు. అట్లా పెట్టేసి నీట్గా ఇలా చేయవచ్చు. కొన్నిసార్లు వదిలేసినా ఇబ్బంది అయితే ఏమి ఉంటుంది. రూట్ అంతా సింపుల్ మెథడ్లో ఇలా చేయవచ్చు. ఇలా వేసి ఇట్లా తీసేయాలి. అలాగే ఇది కూడా ఇటు సైడ్ కూడా సేమ్ అదే మెజర్మెంట్తో పెట్టేసి ఒక లోపల పెట్టి ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా నీట్గా దీన్ని చేద్దామంటే ఇట్లా చూసారు కదా, దీన్ని ఇట్లా నీట్గా ఇలా లాగేసాను. బయటికి లాగేస్తే ఇట్లా క్లాత్ వస్తుంది. ఇట్లా క్లాత్ వచ్చినాక ఇక్కడ నుంచి మనం ఖర్చుల కోసం ఎంత పెట్టుకున్నాం అంతా మార్కింగ్ చేసాం. ఫ్రిల్స్ కోసం పెట్టుకుంది ఎక్కడ వరకు అయితే పెట్టుకున్నాం 5 ఇంచులు మనం ఫ్రిల్స్ కోసం పెట్టుకున్నాం. ఓకేనా. 5 ఇంచులు మనం ఫ్రిల్స్ కోసం పెట్టుకుంటాం. ఫ్రిల్స్ కంటే పెట్టాం కదా మన క్లాత్ని. ఆ క్లాత్ ఎక్స్ట్రా ఉంది ఏంటంటే మనకి హ్యాండ్కి ఖర్చులకి. ఓకేనా. అలాగే ఈ చేతికి కూడా 5 ఇంచులు పెట్టుకోవాలి ఖర్చు. ఇప్పుడు చూడండి మనం చెక్ చేస్తాను. ఇట్లా పెట్టుకొని మంచి చెడు చూడండి. రాంగ్ సైడ్ రైట్ సైడ్, ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్ మనం తీసుకోవాలి. ఇట్లా తీసుకొని ఈ క్లాత్ నుంచి ఇది ఉంది కదా ఎలాస్టిక్ తీసుకోవాలి. ఎలాస్టిక్ తీసుకొని ఇక్కడికి వచ్చి 5, 5, 10 ఇంచులు ఎలాస్టిక్ 10 ఇంచులు ఇలా కట్ చేస్తాను. ఇలా కట్ చేసుకొని ఇంకా వచ్చేసి పెట్టేసి నీట్గా ఎలాస్టిక్ దీంట్లో నెట్టేసేయండి.
థిక్నెస్ వేయాలన్నమాట. ఈ 5 ఇంచెస్ అనేది ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇలా హ్యాండ్స్ అన్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకుని మనం దీనికి ఫ్రిల్స్ అన్ని చిన్నవి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చిన్న 5 ఇంచెస్ పెట్టాం కదా, ఆ 5 ఇంచెస్ మనకి చిన్న ఫ్రిల్స్ అన్ని ఇలా పెట్టుకోవాలి. ఈ మెయిన్ టాక్స్ ఈ సోనర్ దగ్గరికి వచ్చేదాకా చిన్న ఫ్రిల్స్ అన్ని పెట్టించుకోవాలి. నీట్గా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి ఈ మిగతా క్లాత్ దీనికి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకుని డబుల్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, హ్యాండ్స్ బుట్టకి ఎలాస్టిక్ ఎలా వేసాను నెక్స్ట్ చేశాను అనుకున్నాను. నేను వీడియో ఆన్ చేశాను అనుకొని స్టిచ్ అయితే చేసేసాను. ఒక కస్టమర్ వచ్చేసరికి స్టిచ్ చేసాను అనుకొని చూసుకోలేదు ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా అదైతే ఆగిపోయింది. హ్యాండ్స్ అయితే వీడియో అయితే ఇది అవ్వలేదు. ఓకేనా, నేనైతే ఇలా స్టిచ్ చేసి ఇలా స్టిచ్ చేశాను. అలాగే రెండో పక్క కూడా సేమ్ మెథడ్లో స్టిచ్ చేసుకోవాలి. నీట్గా ఇలా రెండు హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చిన్న చిన్న ప్లేస్ స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇది కూడా చిన్న ప్లేస్ స్టిచ్ చేసుకోవాలి. కలిపి క్లాస్ సరిపోయింది కదా, ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి 5 నెంబర్స్ పెట్టుకున్నాం కదా ఫ్రిల్స్ కోసం, అవి పెట్టేసి జాయిన్ చేసేది. ఇలా జాయిన్ చేసి రెండో స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఈ అంచుని డౌరీ నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసి చిన్నగా ఇలా అంచండి నీట్గా మనం ఫ్రంట్ బ్యాక్ అంటించే స్పేస్ని వాటర్ తీసి అట్లా తీస్తాం. ఇప్పుడు దీన్ని రెండుగా డివైడ్ చేయాలి. ఈ రెండింటిని రెండు కూడా డివైడ్ చేసేయాలి. డివైడ్ చేశాక ఇప్పుడు ఫ్రంట్ స్టాండ్కి బ్యాక్ బ్యాగ్కి ఎలా జాయిన్ చేసుకొని చూపిస్తాను. ఏదైనా ఒకే ఒక పార్ట్ చూపిస్తాను, పూర్తిగా చూపిస్తాను. ఇప్పటికి వీడియో లెందీ అయిపోతుంది. దానికోసం నుంచి అసలే హ్యాండ్ మూమెంట్ అనేది స్లిప్ అయిపోయింది. అలా స్టిచ్ చేసుకొని అది మీకు రాలేదన్నమాట. ఐమ్ సారీ. ఇట్లా పెట్టుకొని పెట్టారు కదా, ఈ రెండింటిని ఇలా పెట్టేసి క్లాత్ దీనికి అటాచ్ చేయాలి. ఇలా పెట్టేసి హాఫ్ ఇంచ్ ఒక 3 ఇంచెస్కి అలా వదిలిపెట్టేసాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక 3 ఇంచెస్ అనేది వదిలిపెట్టాలి. ఇప్పుడు ఫ్రిల్స్ అయితే చూడండి ఎలా పెట్టాలి. ఫ్రిల్స్ అన్ని పెట్టుకోవాలి. మనం కావాలనుకుంటే మనం ఓవర్లో అదే ఏమంటుందని గ్యాదరింగ్ ఫుడ్తో కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇంకా పై పోటానికి అటాచ్ చేసేది మాత్రం గ్యాదరింగ్ ఫుడ్తో
అంత పర్ఫెక్ట్గా వచ్చినట్టు నాకు అనిపించదు. అందుకని ఓన్లీ ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మనం అంటే ఏంటి మనం దీనికి ఏంటది నీట్గా కొంచెం పచ్చని వైపు పెట్టుకొని హాఫ్ ఇంచ్ ఫ్రిల్స్ అయితే చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే నీట్గా అందంగా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసాక ఈ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకో పార్ట్ జాయిన్ చేస్తాం. ఇప్పుడు లైనింగ్ పీస్ని అటాచ్ చేస్తాం. బాడీ వైపుకి లైనింగ్ పీస్ని అటాచ్ చేస్తాం. ఇలా పెట్టేసి 3 ఇంచెస్ వరకు అట్లా స్ట్రైట్గా లాగేసి ఫ్రిల్స్ అన్ని పెట్టేసాను. నీట్గా ఈ ఫ్రిల్స్ అన్ని నీట్గా ఇలా పెట్టేసి ఈ క్లాత్ మాత్రం ఇలా ఉంచుకోవాలి. నీట్గా మొత్తం లైనింగ్ అటాచ్ చేసేది. నీట్గా పెట్టేసి ఎంత క్లాత్ కావాలో పెట్టుకొని స్టిచ్ చేసినాక మొత్తం ప్లేజర్ వస్తుంది. అప్పుడు ఏంటంటే మనకి లోడింగ్ అన్నమాట పచ్చకంట. ఇప్పుడు ఫ్రిల్స్ క్లాత్ని ఎలా అటాచ్ చేయాలంటే ఫ్రిల్స్ పెట్టుకొని చూపిస్తాం. గ్యాదరింగ్ ఫుడ్ని మనం చూపించుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా, క్లాత్ కంపల్సరీగా గ్యాదరింగ్ ఫుడ్ అంటే ఉండాలి. గ్యాదరింగ్ ఫుడ్ పెట్టేసాను. ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇట్లా నీట్గా ఫ్రిల్స్ అయితే చాలా బాగా వస్తాయి. రింగులుగా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మనం ఇట్లా పెడుతున్నాను. మనం పెద్దగా శ్రమ పడాల్సిన పని లేదు. గ్యాదరింగ్ ఫుడ్ అయితే స్టార్ట్ చేస్తే అదే ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్తాయి. చాలా బాగుంటుంది కాబట్టి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ పెట్టేసాను. ఇప్పుడు దీన్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఇట్లా చక్కగా నీట్గా ఇలా కుర్చీలు దాంట్లో సర్దుకుంటూ ఎక్కడైనా కొంచెం మనకి ఎక్స్ట్రా వచ్చినట్టుంటే హాఫ్ ఇంచ్ అలా లోపల పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చిన్న ఫోల్డింగ్ చేసుకుంటాం. చూడండి ఇంత బాగా వస్తుంది సార్, క్లమ్జీగా చూడండి నీట్గా కనిపిస్తుంది మీకు. అంతకంటే జూమ్ చేయడానికి అయితే నాకు అసలు నేను చెప్పాను కదా, నా ఫోన్లో కుదరదు. ఇంకా ఫ్రిల్స్ అన్ని నీట్గా పెట్టేసింది. నీట్గా పెట్టేస్తే నాకేమైంది రింగులు అంటే ఇలా సైడ్కి తీసుకోవాలి. తీసుకుని జాయిన్ చేసుకోవాలి మొత్తం. ఎంతవరకు మనం ఎక్స్ట్రా ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా ఉంది. ఇప్పుడు కరెక్ట్గా చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఈ రెండు సమానంగా పట్టుకొని చూడండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉన్నాయి కదా, నేను ఈ సిల్క్ క్లాత్ మెయిన్ క్లాత్ని ఇలా వస్తుంది. ఇలా రెండు ఇట్లా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ లాగండి. ఇలా ఇంకా అలా చేస్తే లోడింగ్ బాగుంటుంది. సైడ్ చేస్తే మనకి ఎక్కడ మొత్తం రాకుండా నీట్గా వస్తుంది. ముందుకుండా ఎప్పుడు ఫ్రాక్ ఉంటుందో నేను ముందు రెండు జాయిన్ చేస్తాను. రెండు జాయిన్ చేసినాకే నేను ఫ్రాక్ అయితే అటాచ్ చేసుకుంటాను. ఎందుకంటే అలా బాగుంటుంది. చాలా చక్కగా నీట్గా
థ్రెడ్స్ మొత్తం కట్ చేసేయాలి. కట్ చేసాక ఇప్పుడు బాడీని మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోవాలి. కరెక్ట్గా రెండు కరెక్ట్గా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ హ్యాండ్స్ ఇలా కరెక్ట్గా నీట్గా ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని కరెక్ట్గా ఇప్పుడు హ్యాండ్ లూజు ఎంత ఉందనేది ఒకసారి చూడాలి. ఇప్పుడు మెజర్మెంట్స్ అమ్మాయిది అయితే చెయ్యి లూజు 5 ఇంచీలు ఉంది, కానీ నేను 5.5 ఇంచీలు ఉంది, కానీ నేను 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే 1/2 ఇంచి లూజ్ పెడుతున్నాను. ఒకసారి బాడీని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత కొలత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. టాప్ అంతా ఉండబెట్టుకున్నాను నీట్గా. నేను ఇప్పుడు ఇలాగే చెక్ చేస్తాను. విడిగా లేచి నేను అట్లా మార్జిన్ చేయడం అట్లా ఏం చేయను. ఇలా కొలిచేస్తాను ఎంత ఉందని. 27.5 ఉంది. 1 2 3 4 5 ఇంచెస్ ఉంది, అంటే 2.5 చెప్పాను కదా. ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకుని మనకి మధ్యలో కట్ అయిపోతుంది. పెట్టుకొని 2.5 దగ్గరికి మెజర్మెంట్స్ 2.5 దగ్గరికి పలుసు పెట్టేసుకొని ఈ లైనింగ్ హ్యాండ్ ఖర్చులు ఉన్నాయి కదా, ఆ ఖర్చుని సైడ్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో లెంత్ చూడాలి. 23 ఉంది, అంటే ప్రోడక్ట్ మెజర్మెంట్స్ కంటే 23 ఇంచులు ఉంది. ఇక్కడ మనకి 19 ఇంచులు లూజ్ పెట్టాలి, అంటే 9.5 రావాలి. ఓకేనా? 9.5 అంటే ఇక్కడ ఎంత ఉంది చూద్దాం, చెక్ చేయాలి. 23.5 ఇంచులు ఉంది. 1 2 3 4 అంటే 2 ఇంచెస్ పెట్టి సరిపోతుంది. 2 ఇంచెస్ పెట్టి అది స్ట్రైట్గా లాక్ రావాలి. ఇలా లాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ అన్నీ నీట్గా సర్దుకోవాలి, మొత్తం లేకుండా ఫినిషింగ్ బాగా ఉండేటట్టు. ఇక్కడ నుంచి ఒక 5 ఇంచెస్ వరకు మార్కింగ్ అనేది లాక్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి దీన్ని ఇక్కడ ఫోల్డ్ చేయాలి. నీట్గా లోడింగ్ పోతుంది. ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి. 1/2 ఇంచ్ మెజర్మెంట్ ఇలా రెండో స్టిచ్ 3 స్టిచ్ కూడా ఇలా వేసుకోవాలి. ఇలా 3 స్టిచ్ వేసుకున్నాక ఈ ఎక్స్ట్రా దారాలని నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ ఎక్కడ ఉన్నా సరే నీట్గా తీసేసుకోవాలి. తీసుకున్నాక ఈ ఎక్స్ట్రా వస్తుంది కదా ఇందులో కట్ చేసి థ్రెడ్స్ అన్ని తీసేసుకోవాలి. టక్స్ ఇలా టక్స్లు ఇవ్వడం వల్ల నీట్గా కలుపు కూడా బాగా తిరుగుతుంది. షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా ఫినిషింగ్ అవుతుంది. ఓకే, ఇటు సైడ్ కూడా అలానే జాయిన్ చేసుకోవాలి. నేనైతే ఈ సైడ్ చూపించట్లేదు.